హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఇవాళ మీకు రియల్ ఎస్టేట్ టీవీలో ఒక హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ చూపించడానికి నేనైతే వరంగల్ హైవేలో ఉన్న బీబీ నగర్కి వచ్చేసాను. సో మనకు బీబీ నగర్ అంటే తెలుసు, మంచి ప్రైమ్ లొకేషన్ వరంగల్ హైవేలో. సో మనకు గట్కేసర్ ఎగ్జిట్ దాటగానే మనకు వరంగల్ హైవే మీద జర్నీ చేస్తూ వస్తే ఫస్ట్ మనకు టచ్ అయ్యే టౌనే బీబీ నగర్. సో అలాంటి బీబీ నగర్ లొకేషన్లోనే ఇప్పుడు నేను ఉన్నాను. రైట్, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వెంచర్. సో ఇదే విశ్వధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ వారిది ట్రిబులర్ ప్రేక్షిత ఎంక్లేవ్ అనమాట. ఇది హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది మొత్తం వచ్చేసి టోటల్ 18 ఏకర్స్లో ఉంది. సో ఇందులో ఈ వెంచర్ చూస్తుంటే మొత్తం డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది మొత్తం. సో ఈ వెంచర్కి ప్రధాన హైలైట్ ఏంటంటే ఇది కనపడుతుంది కదా మీకు, ఇది 100 ఫీట్ రోడ్డు, మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అనమాట. సో వెంచర్కి ముందు ఇది 100 ఫీట్ రోడ్లో ఉంది. ఈ 100 ఫీట్ రోడ్ ఆనుకొని ఉన్న వెంచర్ ఇది. సో ఈ ట్రిబులర్ ప్రేక్షిత ఎంక్లేవ్ లోపలికి వెళ్ళి ఏమేమి డెవలప్మెంట్ చేశారు, లోపల ప్లాట్ సైజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. రైట్, మనం వెంచర్ లోపలికి వచ్చాం. సో అది 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్ నుంచే మనకు ఎంట్రీ ఉంటుంది. లోపల రాగానే మనకి ఇక్కడే సెక్యూరిటీ గేట్ ఉంది చూడొచ్చు. అండ్ మనకు బ్యూటిఫుల్ ఆర్చ్ కూడా కట్టారు. ఇక్కడే సెక్యూరిటీ ఉంటారు, 24/7 సెక్యూరిటీ. ఇక్కడ రూమ్ ఇచ్చారు ఇదే. సో అండ్ మనం ఇప్పుడు ఇది ఉన్నది 40 ఫీట్ రోడ్ అనమాట. ఇప్పుడు సో మనం ముందు నడుస్తూ ఉన్నది అంతా 40 ఫీట్ రోడ్డు. అండ్ ఇంటర్లో వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మొత్తం సీసీ రోడ్స్ అనమాట. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారు, మొత్తం చూస్తూనే అర్థమవుతుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడే చూడొచ్చు. సో రోడ్డుకి ఇరువైపులా మొత్తం ప్లాంటేషన్, బ్యూటిఫుల్గా ఉంది ప్లాంటేషన్ మాత్రం. సో మెయింటెనెన్స్ నీట్గా ఉందని కనబడుతుంది. అదేవిధంగా ప్లాంట్స్కి అయితే మొత్తం ఇక్కడ చూడొచ్చు. సో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చెట్లు మెయింటెనెన్స్ చేస్తున్నారు మొత్తం. సో ఈ చెట్లు ఎండిపోకుండా సో మనకు 24 అవర్స్ కూడా దీనికి వాటర్ సప్లై ఉన్నట్టుంది. సో అందుకే మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొత్తం వాటర్ సప్లై చేస్తున్నారు. రెవెన్యూ ప్లాంటేషన్ మాత్రం బ్యూటిఫుల్గా చేశారు ఇక్కడ. సో హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఇంకా డెవలప్మెంట్ చూస్తే సో ఇందులో మనం చూడొచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారు ఇక్కడే. అండ్ ఇక్కడే మనకు కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు ఫుట్పాత్కి మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. సో ఆ వాటర్ కనెక్షన్ ప్రజెంట్ అయితే డ్రిప్ ఇరిగేషన్ కనెక్ట్ చేశారు. మొత్తం ప్రతి చెట్టుకు డ్రిప్ ద్వారా వాటర్ వెళ్తుంది. అండ్ మనకు చూడొచ్చు ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారు. సో దాని పైన చూడొచ్చు మనకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనకు చూడొచ్చు ఇటు సైడు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారం కూడా ఇచ్చారు సపరేటు ఈ వెంచర్కి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడే వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ సైడ్ చూడొచ్చు మొత్తం వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన ప్లాట్కి స్టోనింగ్ ఇచ్చారంటే ఏ ప్లాట్ నెంబర్ ఎంత అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఎవరైనా కొన్న కస్టమర్ నా ప్లాట్ ఎక్కడ ఉందని ఒక 2-3 ఇయర్స్ తర్వాత వచ్చి వెతుక్కోకుండా ఈజీగా నెంబర్ ఐడెంటిఫై అవుతుంది రాగానే, ప్లాట్ నెంబర్ ఐడెంటిఫై చేయడానికి. అండ్ నెక్స్ట్ మనం చూడొచ్చు ఈ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందన్నమాట. మొత్తం సెక్యూరిటీ ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఇది. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం. సో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకు వాటర్ ట్యాంక్ అనమాట. సో ఇందాక డ్రిప్ ఇరిగేషన్ చెప్పా కదా ప్లాంటేషన్కి మొత్తం. సో ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. సో అంటే ఈ వెంచర్కి మొత్తం ఇక్కడ నుంచే ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై కూడా ఉంటుందన్నమాట. అండ్ మనం ఉన్న ఏరియా అంతా ఇదంతా పార్క్ ఏరియా అనమాట. చూడొచ్చు పార్క్ ఏరియాలో మొత్తం ప్లాంటేషన్ పెట్టారు. కింద ల్యాండ్స్కేపింగ్ కూడా చేశారు, మంచి గార్డెనింగ్ ఏరియా కూడా చేశారు. మొత్తం ప్లాంట్స్ అన్ని పెద్దగా అయిపోయినాయి. సో ఇక్కడ వైపు కనిపిస్తుంది కదా, ఇది కూడా పార్క్ అనమాట. సో ఈ వెంచర్లో మొత్తం 3 పార్కులు ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఉన్న ఒక పార్క్, ఇది ఒక పార్కు, అటు సైడ్ ఒక పార్క్ అనమాట. రైట్, సో డెవలప్మెంట్స్ చూసాం కదా. సో అంటే వెంచర్లో చూస్తే మాత్రం 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఫైనల్ ఎల్పీకి రెడీగా ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. సో మనకు ఇందులో ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే ప్లాట్ సైజెస్ 160 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఈ ఏరియా అయితే ఇక్కడ మనకు పెయింటేజ్ కనపడుతుంది కదా. సో ఇక్కడ సైట్కు ఆఫీస్ అనమాట, అంటే సో కంపెనీకి సంబంధించిన సైట్ ఆఫీస్ ఇక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రపోజ్డ్ క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో వన్స్ అది ఫైనల్ అయ్యాక తెలుస్తుంది క్లబ్ హౌస్ ఎలా వస్తుంది ఏంటనేది. సో ఇప్పుడు ట్రిబులర్ ప్రేక్షిత ఎంక్లేవ్లో డెవలప్మెంట్స్ ఇన్సైడ్ ఉన్నాయన్నీ చూసాం కదా. సో మరి ఒక్కసారి సైట్ సరౌండింగ్ ఏ విధంగా డెవలప్మెంట్స్ అనేది చూద్దాం ఒకసారి. రైట్, మనకు ఇది లొకేషన్ మీకు బీబీ నగర్ అని చెప్పాను కదా. సో ఇది బీబీ నగర్ వచ్చేసి మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవే మీద ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకు గట్కేసర్ ఎగ్జిట్ దాటగానే మనకు మెయిన్ రోడ్ పైన కనిపిస్తుంది బీబీ నగర్ టౌను. సో మన ఈ వెంచర్ వచ్చేసి బీబీ నగర్ టౌన్కి జస్ట్ మనకు 3 మినిట్స్లో చేరుకుంటాం. బీబీ నగర్ టౌన్ లోపలికి వచ్చాక రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ దాటగానే మనకు రైట్ సైడ్ రోడ్ ఉంటుంది. ఆ రూట్లోకి వస్తే మనకు ఈ వెంచర్ దగ్గరలోనే ఉంటుంది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి. అండ్ మనకు బీబీ నగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు 3 మినిట్స్లో చేరుకోవచ్చు. సో రైల్ కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంది. సో మనకు బీబీ నగర్ అనగానే గుర్తొచ్చేది ఇప్పుడు ఎయిమ్స్ అనమాట. సో ఇది పెద్ద హాస్పిటల్, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఉంది ఇది.
సో ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సేవలు అందిస్తున్నారు హాస్పిటల్కి సంబంధించినవి. సో రీసెంట్గా ప్రధాని మోడీ దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించిన పనులు ప్రారంభించారు. సెకండ్ ఫేజ్ సంబంధించిన బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వన్స్ ఇవి కంప్లీట్ అయిపోతే ఇది ఒక మెడికల్ హబ్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు వరంగల్ హైవే మీద ఉంది. అంటే మనకి ఇటు హైదరాబాద్ ఇటు వరంగల్ హైవేకి మిడిల్లో ఉంటుంది. సో ఇటు వరంగల్ పీపుల్ అండ్ హైదరాబాద్ పీపుల్ ఇద్దరు యూజ్ చేసుకోవడానికి ఇది హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. అన్ని సేవలు అందించబోతున్నారు. సో వన్స్ ఇక్కడ స్టార్ట్ అయితే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయితే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్స్ అండ్ నర్సులు వీళ్ళంతా వచ్చి రావడంతో ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న వెంచర్స్కి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనకు కొంచెం ముందుకు వెళ్తే మనకు గట్కేసర్ జంక్షన్. సో ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి మనకి ఇది 9 వరంగల్ ఎగ్జిట్ అంట ఇది. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్లో చేరుకోవచ్చు. అండ్ మనకు ఎగ్జిట్ దాటగానే సో 17 మినిట్స్లో మనకు పోచారం ఐటీ హబ్ ఉంది. సో ఇక్కడే ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లోనే ఇక్కడ ఆల్రెడీ ఉంది. అండ్ ఇక్కడే వచ్చేసి సింగపూర్ టౌన్షిప్స్ మనం చూడవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఇక్కడ సింగపూర్ టౌన్షిప్స్. చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్స్ ఉంటున్నారు ఇక్కడే. అంటే ఈ ఏరియా పరంగా చూస్తే మాత్రం ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ అయిపోయింది. మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవే మీదుగా వస్తే డెవలప్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి చూసాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు బీబీనగర్ నుంచి ఇటు వరంగల్ వైపు చూసుకుంటే మనకు బీబీనగర్ దాటగానే మనకు రైట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్ ఇది. సో ఇది తెలంగాణ తిరుపతిగా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. సో ఎందుకంటే హైవేకి దగ్గర ఉండడంతో ఇక్కడ చాలామంది పీపుల్ సండే వచ్చిందంటే అసలు ఇక్కడ దర్శనానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దీన్ని దాటగానే మనకు యాదాద్రి ఉంది. యాదాద్రికి వెళ్ళే వాళ్ళంతా ఫస్ట్ ఇక్కడ స్వర్ణగిరి వస్తున్నారు. స్వర్ణగిరి దర్శనం అయిపోగానే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నారు. సో అంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించిన టూరిజం స్పాట్గా కూడా ఈ ఏరియా ఉంది. టెంపుల్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి భువనగిరి. సో భువనగిరి పోర్ట్ ఇది చాలా పెద్ద కోట తెలుసు. భువనగిరికి సంబంధించిన చరిత్ర చాలా ఉంది. సో ఇక్కడైతే టూరిజం సంబంధించిన పీపుల్ చాలామంది వస్తారు. సో అంటే ఒకటే ఏరియాలో టెంపుల్ అండ్ ఇది వచ్చేసి కోట. సో ఇవన్నీ చూస్తే మాత్రం డెవలప్మెంట్ అయిపోయింది. సో ఇక్కడ భువనగిరిలో వచ్చేసి ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి ల్యాండ్ కేటాయించింది. ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఇక్కడ. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. సో అవి కూడా చూడొచ్చు మనం. సో ఈ భువనగిరి టౌన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఈ త్రిబుల్-ఆర్ ప్రేక్షిత ఎంక్లేవ్ నుంచి జస్ట్ 15 మినిట్స్ అండి. సో మనకు భువనగిరి దాటగానే నెక్స్ట్ మనకు వచ్చేది యాదాద్రి. సో ప్రజెంట్ యాదగిరిగుట్ట ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బీబీనగర్ అనేది ఇప్పుడు మిడిల్లో ఉంది. సో ఇటు సిటీకి హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది, ఇటు వరంగల్కి కూడా మంచి కనెక్టివిటీ ఉందన్నమాట. సో అందుకే ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా భూమిలో ఉంది. సో ఇప్పుడు కొన్న వారికి ఇది మంచి లాభాలు వచ్చే విధంగా ఉంటాయని కంపెనీ వారు చెప్తున్నారు. సో అందుకే విశ్వధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ముందుగానే ఏరియా డెవలప్మెంట్ అవుతుందని ఇక్కడ వెంచర్ చేశారు. సో ఈ త్రిబుల్-ఆర్ ప్రేక్షిత ఎంక్లేవ్లో చాలామంది డాక్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కంపెనీస్ వారు చెప్తున్నారు. ఎందుకంటే బీబీనగర్ ఎయిమ్స్లో చాలామంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ఇక్కడే ఈ సరౌండింగ్ ఏరియాలోనే ప్లాట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొందరేమో ఇల్లు కట్టుకోవడానికి వెతుకుతున్నారు. సో అంటే ఇక్కడ మంచి డాక్టర్స్కు ఇది మంచి అనువైన ప్లేస్ అని కూడా కంపెనీ వారు చెప్తున్నారు. సో త్రిబుల్-ఆర్ ప్రేక్షిత ఎంక్లేవ్ వచ్చేసి 100% వాస్తుగా ఉంది. సో క్లియర్ టైటిల్ అనమాట, స్పాట్ రిజిస్ట్రేషను అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో మనకు వన్స్ ఇప్పుడు ఫైనల్ ఎల్పిడి వస్తే సో ఇందులో ఇల్లు కూడా కట్టుకోవడానికి ఈజీగా పర్మిషన్ వస్తుంది. ఎందుకంటే ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా నో అబ్జెక్షన్స్ అనమాట. సో అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెంచర్ చూసాం, మొత్తం సైట్లో తిరిగి 100% డెవలప్మెంట్స్ అన్నీ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మొత్తం కంప్లీట్ చేశారని మనకు తెలుస్తుంది. సో మనకు ఈ త్రిబుల్-ఆర్ ప్రేక్షిత ఎంక్లేవ్కి పరిసరాల్లో మనకు హాస్పిటల్ అవుతుంది. అదే ఎయిమ్స్ హాస్పిటల్ చెప్పాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూస్తే వరంగల్ హైవే ఆల్రెడీ మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తూనే ఉంటాయి మనకు హైదరాబాద్ ఉప్పల్ నుంచి మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్ కనెక్టివిటీ ఆల్రెడీ బీబీనగర్లో రైల్ ఉంది. సో ఇక్కడికి మనకు ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. మనకు గట్కేసర్ ఎగ్జిట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కితే సో అక్కడ నుంచి మనకు హార్డ్లీ 40 మినిట్స్లో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. సో కనెక్టివిటీ పరంగా చూసాం. సో నెక్స్ట్ మనకి ఈ ఏరియాలో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకు గట్కేసర్కి దగ్గరలోనే శ్రీనిధి కాలేజ్ ఉంది, అటానమస్ కాలేజ్, ఇది ఫేమస్ బీటెక్ కాలేజ్ ఉంది. పోచారం సింగపూర్ టౌన్షిప్లోనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మోహన్ బాబుకి సంబంధించింది. అండ్ అదేవిధంగా మనకు ఇంకాస్త ఇటు వస్తే మనకు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజు. సో ఇంకా ఈ విధంగా బీటెక్ కాలేజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాయి. సో అంటే మనకు ఒక వెంచర్ చేయాలంటే చుట్టుముట్టు ఏమున్నాయి అనేది ముందు కంపెనీస్ వాళ్ళు
వెతికిన తర్వాతనే ఆ ఏరియాలోనే ప్రాజెక్ట్ చేస్తుంటారు. సో ప్లాట్ కొనాలన్న కస్టమర్ కూడా మెయిన్ అదే చూస్తాడు, కనెక్టివిటీ, చుట్టుముట్టు ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయా, సో ఇంట్లో ప్లాట్ కొంటే అప్రిషియేషన్ వస్తుందా, సో చూస్తే మాత్రం డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. సో ఇంట్లో మనకు ప్లాట్ కొంటే తొందరలోనే అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవడానికి వీలుగా ఉంది. సో ఈ RRR ప్రేక్షిత ఎన్క్లేవ్ డీటెయిల్స్ అన్నీ చూసారు కదా. సో చాలామంది రేట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో రేట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డు 14,999 రూపీస్ అనమాట. సో ఇది మిడిల్ క్లాస్ వారి బడ్జెటే. సో ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా ఇప్పుడు వీళ్ళు ఈ ప్రైజే ఉంది. సో వన్స్ ఇది ఫైనల్ LP వస్తే మాత్రం ఈ రేట్ ఉండదు ఇప్పుడు. సో ప్రజెంట్ రేటే ఇది. వీడియో చేసే టైంకి మాత్రం 14,999 పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట. వన్స్ మనకి ఫైనల్ LP వచ్చిన తర్వాత సో రేట్స్ పెరిగే అవకాశం ఉందని కంపెనీ వారు చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కొనడానికి మంచి టైం అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో విశ్వధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి RRR ప్రేక్షిత ఎన్క్లేవ్ సంబంధించిన HMDA ప్రాజెక్టు. సో ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడానికి కూడా చిన్న సైజ్ ప్లాట్స్ ఇస్తున్నాయి అండ్ పెద్ద సైజ్ ప్లాట్లు కూడా ఉన్నాయి. సో మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు సైట్ విజిటింగ్ కానీ ఇంకా డీటెయిల్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో HMDA ప్రాజెక్ట్కి సంబంధించిన విశేషాలు. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ నాగతేజ అలియాస్ బంగారు రాజా. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా భూములు కొనాలన్నా అమ్మాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.